హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కు సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్ అనేది బయటకు వస్తుంది. అలాగే అనేక అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక షాకింగ్ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హైదరాబాద్ పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి 10 రోజుల్లోగా ఈ థియేటర్కి ఉన్నటువంటి లైసెన్స్ను మేము రద్దు చేయాలనుకుంటున్నాము, ఎందుకు రద్దు చేయకూడదో దానికి తగినటువంటి వివరణ ఇవ్వాలి అంటూ కూడా షోకాజ్ నోటీసులు సంధ్యా థియేటర్కు ఇవ్వడం జరిగింది. దీని మీద వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా హైదరాబాద్ పోలీసులు కోరారు. ఒకవేళ వీరి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది వివరణ అనేది సరిగా లేకపోయినా, వాళ్ళు వివరణ ఇవ్వకపోయినా సరే, ఖచ్చితంగా సంధ్యా థియేటర్ను క్లోజ్ చేసేందుకు వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్ను రద్దు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఏమాత్రం వెనకాడేది లేదు అన్నట్లుగానే వాళ్ళు ఈ కేసులో దర్యాప్తు ముందుకు తీసుకుపోతున్నటువంటి విధానాన్ని చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాస్తవానికి షోకాజ్ నోటీసులు అనేవి సాయంత్రం 6 అట్లా ఇచ్చారు. 5:30 ఆ టైంలో షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అంతకంటే ముందే హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అలాగే హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, వీళ్ళిద్దరూ కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి రేవతి కుమారుడు శ్రీతేజ్ను కలిసి పరామర్శించడం జరిగింది. వాస్తవానికి ఆయనకు అందుతున్నటువంటి, అతనికి బాలుడికి అందుతున్నటువంటి ఆరోగ్య ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, చికిత్స ఏ రకంగా జరుగుతుంది, అసలు తన పరిస్థితి ఎట్లా ఉంది, విషయాలన్నిటిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత సిపి అలాగే క్రిస్టినా వీళ్ళిద్దరూ వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని కీలక విషయాలను కూడా తెలియజేశారు. అందులో వీళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే బాబు హెల్త్ కండిషన్, శ్రీతేజ్ యొక్క హెల్త్ కండిషన్ అనేది ప్రజెంట్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి వాళ్ళు తెలుసుకున్నటువంటి డీటెయిల్స్ని మీడియాతో తెలియజేశారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ రోజు జరిగినటువంటి సంధ్యా థియేటరు తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్కు బ్రెయిన్కు డ్యామేజ్ అయింది. చాలా ప్రెజర్ పడి చాలా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్లో ప్రస్తుతం స్టిల్ ఇప్పటికే తను కంటిన్యూ అవుతున్నాడు. తనకి ఇప్పటికీ వెంటిలేటర్ మీద, అంటే మెలకువలో లేడు, కోమాలోనే ఉన్నాడు. అంటే ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. అది తను ఎప్పుడు స్పృహలోకి వస్తాడు అనేది కూడా అప్పుడే చెప్పలేరు. ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ టైం కొనసాగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. తను త్వరగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే డాక్టర్లు అఫీషియల్ హెల్త్ బులెటిన్ మాత్రం తర్వాత రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా హైదరాబాద్ సిపి అలాగే హెల్త్ సెక్రటరీ వీళ్ళిద్దరూ తెలియజేశారు. వీళ్ళు తెలియజేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అక్కడ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ను కలిసి అతనికి అందుతున్నటువంటి వైద్య చికిత్స ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఒక అర్ధ గంటకే షోకాజ్ నోటీసులు అనేవి సంధ్యా థియేటర్కి వచ్చినాయి. సంధ్యా థియేటర్ ఘటనలో థియేటరు యజమాని, A1గా ఉన్న యజమాని, A2గా ఉన్న అక్కడ సెక్యూరిటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా ఫస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల పాటు చేశారు. వాళ్ళు అల్లు అర్జున్తో పాటే వాళ్ళు కూడా మధ్యంతర బెయిల్ మీద వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళకు ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్లో వాళ్ళు ఏమని తెలిపారు, పోలీసులు ఇచ్చినటువంటి షోకాజ్ ఆ నోటీస్లో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అయితే 11 పాయింట్లలో చాలా కీలకంగా ఉన్నటువంటి పాయింట్లు ఒకసారి. ఒక మహిళ మరణానికి దారితీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలి. ఆల్రెడీ సినిమాటోగ్రఫీ లైసెన్స్ ప్రకారమే థియేటర్లలో మూవీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మేము దాన్ని రద్దు చేయాలనుకుంటున్నాము. ఎందుకు రద్దు చేయకూడదో దానికి వివరణ ఇవ్వండి. ఈ వివరణ అనేది 10 రోజుల్లోగా మీరు వివరణ ఇవ్వాలి అంటూ చిక్కడపల్లి పోలీసులు ఈ యొక్క షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అలాగే 70mm సంధ్యా థియేటర్ ఏదైతే ఉందో, ఈ 70mm సంధ్యా థియేటర్ యొక్క మెయింటెనెన్స్కు సంబంధించి కూడా లోపాలు ఉన్నాయి. వాస్తవానికి సంధ్యా థియేటర్ 70mm, సంధ్యా 35mm ఈ రెండు కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి. రెండిటికి ఎంట్రీ ఎగ్జిట్ ఒకవైపే ఉంచారు. అలాగే ఈ ఎంట్రీ ఎగ్జిట్కు సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ కూడా, వాటి ఎంట్రన్స్కు సంబంధించి కావచ్చు, ఎగ్జిట్కి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గం నుంచి రావాలని తెలిపే సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ సైన్ బోర్డ్స్ అనేవి కూడా ప్రాపర్గా లేవు అనేది కూడా చాలా క్లియర్గా షోకాజ్ నోటీసులలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక థియేటర్లో
ప్రేక్షకులు సినిమా చూడటానికి వచ్చినప్పుడు ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అనేవి కూడా థియేటర్లో సరిగా అరేంజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా షోకాజ్ నోటీసులో తెలిపారు. ఇక అలాగే అనుమతి లేకుండా థియేటరు బయట భారీ ఎత్తున ఫ్లెక్సీలను పెట్టి ఎక్కువ మంది క్రౌడ్ రావటానికి ప్రోత్సహించే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే వాస్తవానికి మనం ఎప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర చూసినా కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు అనేవి ఏర్పాటు చేస్తుంటారు, పెద్ద పెద్ద బ్యానర్లు కటౌట్లు కడుతూ ఉంటారు. సో ఇవి కూడా ఒక రకంగా ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చేలాగా ప్రేరేపించాయి. వీటికి సరైనటువంటి అనుమతులు కూడా లేవు అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇక అల్లు అర్జున్ విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కూడా షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. అందులో ఏం తెలియజేశారంటే, అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ ఎగ్జిట్ కు సంబంధించినటువంటి ప్లాన్స్ అనేవి ప్రాపర్ గా చేయలేదు. అల్లు అర్జున్ తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్లోకి అనుమతించారు. సో అలాగే టికెట్లను చెక్ చేయడానికి సరైనటువంటి వ్యవస్థ లేదు. అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు. అంటే టికెట్లు తీసుకున్న వాళ్ళు వచ్చారు, టికెట్లు లేని వాళ్ళు వచ్చారు. సో టికెట్లు వాస్తవానికి థియేటర్లోకి టికెట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే రావాలి. అక్కడ మీరు సరైనటువంటి ఏర్పాట్లు అనేవి చేసుంటే టికెట్ లేని వాళ్ళు బయటే ఉండిపోయేవాళ్ళు, అప్పుడు ఈ తొక్కిసలాట జరిగేది కాదు. సో దీనికి సంబంధించి కూడా ప్రాపర్ ఏర్పాట్లు అనేవి మీరు చేయలేదు. సో ఇలా దాదాపు ఒక 11 అంశాలన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ ఈ షోకాజ్ నోటీసులు థియేటర్కి ఇవ్వడం జరిగింది. సో దీని మీద మరి థియేటర్ యాజమాన్యం ఏ విధంగా వివరణ ఇస్తుంది, ఎటువంటి వివరణ ఇస్తుంది, ఆ వివరణకు చిక్కడపల్లి పోలీసులు పాజిటివ్ అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా వివరణని, లేకపోతే అసంతృప్తిగానే ఖచ్చితంగా ఫర్దర్గా యాక్షన్ కోసం థియేటర్ మీద ముందుకెళ్తారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. పైగా సంధ్యా థియేటర్ అంటే ఇలా ఎంతో కాలం నుంచి సంధ్యా థియేటర్ అనగానే సినిమా వాళ్లకు ఒక ఆ పేరు మోసిన థియేటరు. ప్రతి సినిమా కొత్త సినిమా వచ్చిందంటే హీరోలు హీరోయిన్లు రావటం, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆడియన్స్ తో కలిసి, ఎందుకంటే మాస్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, సాధారణ ప్రేక్షకులందరూ కూడా ఆ థియేటర్కి వస్తారన్న ఉద్దేశంతో రియల్ ఒపీనియన్ అంటే సినిమా యొక్క వాస్తవాన్ని తెలుసుకోవటం, దాన్ని అంటే వాస్తవ పరిస్థితి, హిట్ ఆర్ ఫ్లాపా లేకపోతే యావరేజా, సినిమా యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ థియేటర్ని ప్రిఫర్ చేస్తుంటారు. వాస్తవానికి సంధ్యా థియేటరు అలాగే సుదర్శన్ థియేటర్ ఇవన్నీ పక్కనే ఉంటాయి ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే. సో వాటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి మరి ఇట్లాంటి హిస్టారికల్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఇప్పుడు ప్రజెంట్ జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా బాధాకరం. కాబట్టి మరి పోలీసులు ఏ రకంగా ముందుకు పోతున్నారు ఈ థియేటర్ విషయంలో అనేది మరి చూడాలి. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఎప్పుడైతే పోలీసులు వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ను అక్కడ అతనికి అందుతున్నటువంటి తనని చూడటం, అతనికి అందుతున్నటువంటి వైద్య చికిత్స అనేది ఎలా కొనసాగుతుంది అనేది డాక్టర్లను అడిగి తెలుసుకున్న తర్వాత మనకు సిపి అన్నది కూడా తెలియజేశారు. కొంతసేపటి తర్వాత ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేస్తారు డాక్టర్లే అనే విషయాన్ని కూడా తెలియజేశారు. కాబట్టి ఈ షోకాజ్ నోటీసులు వచ్చిన కొద్దిసేపటి తర్వాత మనకి కిమ్స్ హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ కూడా వస్తుంది డాక్టర్ల నుంచి. సో ఈ డాక్టర్ ఎవరు? డాక్టర్ చేతన్ ఆర్ ముందడ, డాక్టర్ విష్ణు తేజ్ పుడి, ఇద్దరు డాక్టర్లు కూడా అంటే శ్రీతేజ్ యొక్క ట్రీట్మెంట్ లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇద్దరు ప్రధాన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు డాక్టర్లు కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం. సో అందులో ఏముందంటే, చైల్డ్ శ్రీతేజ్ కంటిన్యూస్ టు రిమైన్ ఇన్ PICU నీడింగ్ మెకానికల్ ventilation with minimal support of oxygen and pressures. His fever is reducing and on minimal inotropes. His vital parameters are stable. He is tolerating feeds well. In view of static neurological status, tracheostomy is being planned to facilitate weaning from ventilator. అనేటువంటి విషయాన్ని వీళ్ళు యొక్క హెల్త్ బులెటిన్ ద్వారా అప్డేట్ చేశారు. సో ఇదంతా కూడా ఏంటంటే, ప్రజెంట్ తను మొదటి నుంచి ఏదైతే ఒక సివియర్ హెల్త్ కండిషన్తో తను అసలు కోలుకోలేని పొజిషన్ నుంచి, అంత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి హాస్పిటల్లోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం అవుట్ ఆఫ్ అయ్యాడు, కానీ సివియర్గానే ఉంది అనేటువంటి విషయాలను కూడా PICU మీద ఏ రకమైనటువంటి అంటే ఇప్పటికీ స్టిల్ ICUలో ఏ రకంగా చికిత్స అనేది కొనసాగుతుంది, ఇంకా అది తనకు యొక్క హెల్త్ కండిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాము. మినిమల్ సపోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ప్రెజర్స్తో తనను ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాము.
సో మనకు ఆల్రెడీ సిపి కూడా తెలియజేశారు కాబట్టి తన యొక్క హెల్త్ కండిషన్ అనేది కొంచెం సివియర్గానే ఉంది. కొన్ని రోజులు గడిస్తే కానీ అతను ఇంకా కోలుకునేటువంటి అవకాశం లేదు. ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే చాలా కాలం ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తనకి అనేటువంటి విషయాన్ని కూడా సిపి తెలియజేశారు. ఇక హెల్త్ బులెటిన్లో డాక్టర్లు కూడా ఇదే విషయాలను మెన్షన్ చేశారు. సో ఇది ప్రజెంట్ శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు చెప్పినటువంటి విషయం. ఇక మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కాబట్టి వారు ఏ రకంగా సమాధానం చెప్తారు, ఏమని సమాధానం చెప్తారు, ఆ సమాధానంతో వీళ్ళు ఏకీభవిస్తారా, లేదంటే ఫర్దర్గా సంధ్యా థియేటర్ మీద యాక్షన్కు ముందడుగు వేస్తారా, అసలు లైసెన్స్ రద్దు చేసి థియేటర్ను క్లోజ్ చేస్తారా, వేసి చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.